ఆల్ న్యూ హీరో సూపర్ స్ప్లెండర్ 125cc వెహికల్ హీరో కంపెనీ నుంచి వన్ ఆఫ్ ది బోల్డెస్ట్ 125cc ఇన్ కమ్యూటర్ సెగ్మెంట్ అండ్ సూపర్ మైలేజ్ అండ్ సూపర్ ఎక్స్టెక్ ఫీచర్స్ తోటి ఇది మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంది. సో మీకు యూనికాన్ తెలుసు కదా, 160cc ఎంత మంచి పర్ఫార్మెన్స్ కలిగినటువంటి కమ్యూటర్ సెగ్మెంట్ వెహికల్ అండ్ అలాంటి ఒక ఎర్గనామిక్స్ తోటి అలాంటి ఒక స్టైల్ తోటి 125cc హీరో కంపెనీ నుంచి సూపర్ స్ప్లెండర్ 125ని చెప్పుకోవచ్చు అనమాట. బికాస్ ఆఫ్ వైడర్ సీటు, లాంగ్ సీట్, ఫ్యామిలీకి చాలా కంఫర్ట్ ఉంటుంది. ఈ బోల్డ్ లుక్స్ తోటి అండ్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ని తీసుకొచ్చి ఎక్స్టెక్ రూపంలో మనకు ఆఫర్ చేయడం అండ్ డిజిటల్ కన్సోల్తో పాటు బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఆఫర్ చేయడం, అలాగే ఫుల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే మనకి ఇస్తున్నారనమాట. సో దీంట్లో మనకి 68 కిలోమీటర్ల మైలేజ్ని కంపెనీ స్ట్రాంగ్గా క్లైమ్ చేస్తుంది. బికాస్ ఆఫ్ ఇది ఒక మంచి ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్గా కూడా మీకు అండ్ మీ ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది. డైలీ మీరు కనుక ఒక 60-70 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళు అయితే మాత్రం ఎలాంటి హంగామా చూడకుండా ఒక మంచి కల్ట్ క్లాసిక్ ఫ్యామిలీ ఓరియంటెడ్ కమ్యూటర్ సెగ్మెంట్ ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్ కనుక చూస్తుంటే ఈ దసరా ఫెస్టివల్కి ఈ బైక్ మీకు చాలా మంచిగా సూట్ అవుతుంది. సో దీంట్లో ఇంజన్ పరంగా చూసుకున్నట్లయితే 124.7cc ఇంజన్ అయితే ఉంది. సింగిల్ సిలిండర్ 4-స్ట్రోక్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ కలిగినటువంటి ఎయిర్ కూలింగ్ సిస్టమ్ అని మనకు ఆఫర్ చేస్తున్నారు. 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తోటి వస్తుంది. కిక్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ తోటి ఆఫర్ చేస్తున్నారు అనమాట. 170 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ తో ఆఫర్ చేస్తున్నారు. చాలా హ్యూజ్ గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పొచ్చు. అలాగే దీంట్లో మనకి మాక్సిమం 10.7 bhp పవర్, అలాగే 10.6 Nm టార్క్ తోటి ఇది మనకి చాలా మంచి రైడ్స్ అయితే మాత్రం హైవే మీద ఆఫర్ చేస్తుంది అనమాట. చాలా రిఫైన్డ్ ఇంజిన్ అయితే ఉంటుంది. చాలా మంచిగా ట్యూన్ చేశారు. టైం టు టైం మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఆ రిఫైన్నెస్ ఫీల్ అనేది మిస్ అవుతుంది అండ్ ఆ మైలేజ్లో కూడా కన్సిస్టెన్సీ మీరైతే ఫీల్ అవుతారు. అలాగే దీంట్లో మనకి i3s ఇంటెలిజెంట్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్ అయితే ఉంది. ఎవ్రీ డ్రాప్ ఆఫ్ ఫ్యూయల్ మైలేజ్లో కన్వర్ట్ చేసుకోవచ్చు అండ్ కమ్యూటర్ సెగ్మెంట్ పీపుల్స్కి కన్వీనియంట్గా ఉండే విధంగా హీల్ అండ్ టో షిఫ్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. సైడ్ స్టాండ్ ఆటో కట్ ఆఫ్ ఫీచర్ లాంటి అధునాతనమైన ఫీచర్ కూడా ఉంది. ఇక మెయిన్ హెడ్ ల్యాంప్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో నార్మల్ వేరియంట్ కూడా ఉంది సూపర్ స్ప్లెండర్. దాంట్లో హాలోజన్ బల్బ్ వస్తుంది. ఇది ఎక్స్టెక్ వేరియంట్. దీంట్లో DRLస్తో కూడినటువంటి స్ప్లిట్ ఎల్ఈడి ఆఫర్ చేస్తున్నారు. దీని ద్వారా నైట్ విజన్ ఏదైతే ఉంటుందో, రోడ్ విజన్, అది కొంచెం ఎన్హాన్సివ్గా ఉంటుంది. సో మాక్సిమం వెహికల్ తీసుకుంటే ఈ దసరా ఫెస్టివల్కి హై అండ్ వేరియంట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇక దీంట్లో మనకి ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ రూపంలో ఒక మంచి స్మూత్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. రూరల్ ఏరియాలో నడిపించుకునే విధంగా దీని యొక్క ప్లేస్మెంట్ అయితే జరిగింది అండ్ దీని యొక్క ట్యూనింగ్ అయితే జరిగింది. సస్పెన్షన్లో మీరు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయితే అవ్వరు. ఇక ఫ్రంట్ వీల్ గురించి మాట్లాడుకున్నట్లయితే 130mm డ్రమ్ బ్రేక్ తోటి ఆఫర్ చేస్తున్నారు. కాంబీ బ్రేక్ సిస్టమ్కి సపోర్టివ్గా ఉంటుంది. ఇది మనకి బ్యాక్ సైడ్ బ్రేక్ నొక్కినప్పుడు ఒక 30% బ్రేక్ అప్లై అవుతుంది కాబట్టి సో బ్రేకింగ్ డిస్టెన్స్ తగ్గుతుంది. ఎఫిషియెంట్ బ్రేకింగ్ మీరు చూడొచ్చు. 5 స్పోక్ ఎలా వీల్స్తో వస్తుంది. 80/100 సెక్షన్ టైర్ తోటి వస్తుంది. సో మీకు చాలా మంచి సస్పెన్షన్, హెడ్ ల్యాంప్ అండ్ మంచి టైర్ తోటి ఫ్రంట్ ప్రొఫైల్ అయితే మాత్రం చాలా బోల్డ్గా అయితే రెడీ చేశారు. ఇక బ్యాక్ సైడ్ నుంచి గమనించినట్లయితే మెయిన్ టెయిల్ ల్యాంప్ వచ్చేసరికి హాలోజన్ బల్బ్ తోటి ఆఫర్ చేస్తున్నారు. మేబీ కాస్ట్ కటింగ్ కోసం చేశారో ఏమో తెలియదు కానీ దీనికి బ్లూటూత్ కనెక్టివిటీ, USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. సో ఇది కూడా ఎల్ఈడి ఇచ్చినట్లయితే చాలా బాగుందని నాకు అనిపించింది. ఇక రేర్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే 5-స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ సస్పెన్షన్ ఆఫర్ చేస్తున్నారు. ప్లేస్మెంట్ చాలా బాగుంటుంది. నేను రైడ్ చేసినప్పుడు నాకైతే ఆ ఎఫర్ట్లెస్ ఫీల్ అయితే ఆఫర్ చేసింది అనమాట. చాలా మంచి స్మూత్ సస్పెన్షన్ అని చెప్పొచ్చు. సో ఫ్యామిలీ ఎక్కి కూర్చున్నప్పుడు వాళ్ళు ఇంకా కన్వీనియంట్గా ఫీల్ అవుతారు ఈ సస్పెన్షన్ తోటి. అలాగే 90/90 సెక్షన్ టైర్ అయితే బ్యాక్ సైడ్ అయితే చూడొచ్చు. సో 100/80 ఇవ్వాల్సింది ఇంకా బాగుండేది. బికాస్ ఆఫ్ ఇది చాలా బోల్డ్ ఉంటుంది, చూడటానికి చాలా అగ్రెసివ్గా ఉంటుంది అనమాట. సో బ్యాక్ సైడ్ టైర్ కొంచెం 100 సెక్షన్ టైర్ ఇచ్చినట్టయితే బాగుందని నా ఒపీనియన్. అలాగే చైన్ సీల్ చేయబడి ఉంటుంది. ఎవ్రీ 500 కిలోమీటర్స్కి అయినప్పటికీ కూడా మీరు లూప్ చేసుకున్నట్లయితే చైన్ పాకెట్స్ లైఫ్ అయితే పెరుగుతుంది అనమాట. హ్యూజ్ గ్రౌండ్ క్లియరెన్స్ తోటి ఆఫర్ చేస్తున్నారు. 170 మిల్లీమీటర్లు అంటే స్పీడ్ బ్రేకర్స్ కావచ్చు, రఫ్ రోడ్లోకి వెళ్ళినప్పుడు కావచ్చు, ఇంజన్కి ఎలాంటి డ్యామేజ్ ఉండదు. అండ్ సైడ్ ప్రొఫైల్ చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో. అండ్ ఆ గ్రాఫిక్స్ కూడా చాలా మినిమైజింగ్గా ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇక దీంట్లో మంచి సీట్ ఉందండి. కమ్యూటర్ సెగ్మెంట్ వెహికల్స్కి ఉండాల్సినటువంటి ఒక గొప్ప సీట్ అని చెప్పొచ్చు. చాలా వైడ్ ఉంటుంది. ఫ్యామిలీ లేడీస్ కూర్చున్నప్పుడు కంఫర్టబుల్గా కూర్చుంటారు. ఇద్దరు పిల్లలతోటి ట్రావెల్ చేయగలిగినటువంటి వన్ ఆఫ్ ది లాంగెస్ట్ అండ్ వైడెస్ట్ సీట్ అనమాట. 795mm సీట్ హైట్ తోటి ఆఫర్ చేస్తున్నారు. 5.5 ఉండేవాళ్ళు కూడా సీట్ని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. గ్రాబ్ రైల్ కూడా చాలా మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారు. దాన్ని మనకి గ్రాఫిక్స్లో ఇన్వాల్వ్ చేయడం వల్ల ఒకటే లైన్ ఫామ్ అయినట్టుగా కనిపిస్తుంది అనమాట. సో దీంట్లో మీకు ఇంకా 3 కలర్ ఆప్షన్స్ అవి ఉన్నాయి. కొత్తగా బ్లూ కలర్ కూడా వచ్చింది. అది అందుబాటులో లేదు నేను చేద్దామంటే. సో డీసెంట్గా ఉండే పని అయితే ఈ వెహికల్ అయితే తీసుకోండి. కాస్త మీరు కనుక ఆ లుక్ కోరుకున్నట్లయితే రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ ట్రై చేయండి. సూపర్ స్ప్లెండర్ అని చెప్పి మనకి ట్యాంక్ మీద 3D లోగో ప్రొవైడ్ చేస్తున్నారు. కింద ఎక్స్టెక్ అనేటువంటి చిన్న సింబల్ అయితే కనిపిస్తుంది స్టిక్కరింగ్లో. ఇది మనకి 12 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అండి. చాలా పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ ఆఫర్ చేస్తున్నారు. కంపెనీ వాళ్ళు 68 కిలోమీటర్ల మైలేజ్ అయితే క్లైమ్ చేస్తున్నారు అనమాట. సో ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ని యూస్ చేసుకునే విధంగా ఇంజిన్ అయితే రెడీ చేయబడింది. అలాగే మనకి డిజిటల్ కన్సోల్లో చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో రియల్ టైమ్ మైలేజ్ ఉంది, యావరేజ్ మైలేజ్ ఉంది, స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్ మీకు డిజిటల్లోనే కనిపిస్తూ ఉంటాయి.
బ్లూటూత్ తోటి పేర్ అయిన తర్వాత ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్ అన్నీ కూడా మీరైతే పొందొచ్చు అనమాట. ఇక యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. వెహికల్ రన్నింగ్లో ఉన్నప్పుడు మీ ఫోన్కి మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ చాలా చక్కగా కనిపిస్తూ ఉంది. సో ఒక మంచి కమ్యూటర్ సెగ్మెంట్ వెహికల్స్కి ఉండాల్సినటువంటి ప్రతిదీ కూడా చాలా మంచిగా అయితే మాత్రం వాళ్ళు ఇంప్లిమెంట్ అయితే చేయడం జరిగింది. సో ఈ దసరా ఫెస్టివల్కి ఈ వెహికల్ కొనాలనుకుంటున్నట్లుగా అయితే నాకు తెలిసి అప్రాక్సిమేట్లీ ఇండియా వైడ్ నేనైతే ప్రైస్ చెప్తున్నాను, 1,10,000 రూపాయల దాకా ఉండొచ్చు అనమాట. సో దీంట్లో మనకి గ్లామర్ కూడా ఉంటుంది. కొంచెం పవర్ అండ్ టార్క్లో చిన్న స్పెసిఫికేషన్స్ వైస్ తేడా ఉంటుంది. బట్ ఇది కొంచెం పవర్ఫుల్ ఉంటుంది ఇంజన్ వైస్ చూసుకున్నట్లుగా అయితే. 1,10,000 రూపాయల ప్రైస్ రేంజ్లో నాకు కౌల్స్, ఎక్స్టెండెడ్ కౌల్స్ ఏం అవసరం లేదు. చూడటానికి వెల్ డీసెంట్ ఉండాలి, అలాగే ఫ్యామిలీ కంఫర్ట్ ఉండాలి. ఒక మంచి యూనికాన్ లాంటి ఒక మంచి కమ్యూటర్ సెగ్మెంట్ వెహికల్ బోల్డ్గా కావాలనుకున్నట్లుగా అయితే 125cc సెగ్మెంట్లో ఈ వెహికల్ని మస్ట్ అండ్ షుడ్గా అలాంటి ప్రయారిటీ ఇచ్చే వాళ్ళు కొనుగోలు చేయొచ్చు అనమాట. విజయదశమి టైంలో ఈ వెహికల్ని కొనుగోలు చేయడం వల్ల ఫుల్ ట్యాంక్ పెట్రోల్ రూపంలో, గిఫ్ట్ హ్యాంపర్స్ రూపంలో, క్యాష్ బ్యాక్ రూపంలో ఇది ఇంకా తక్కువ ప్రైస్కి మీకు లభించే అవకాశం అయితే ఉంటుంది. మీ ఏరియాలో దీని యొక్క ప్రైస్ ఎంత ఉందో లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.